press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఏంటంటే స్లైడ్స్ గురించి, సెక్షన్స్, లేఅవుట్స్ గురించి చెప్పాను కదా. ఈరోజు ఏంటంటే మనం ఒక టాపిక్ని ఎంచుకుందాం. సో ఆ టాపిక్కి నేను మీకు యానిమేషన్స్ ఎలా ఇవ్వాలి, అలాగే మీకు డిజైన్ ఎలా ఇవ్వాలి, ట్రాన్సిషన్స్ ఎలా ఇవ్వాలి, ఆడియోస్, వీడియోస్, సాంగ్స్ ఇవి మనం ఎలా యాడ్ చేసుకోవాలి దాని గురించి ఇక్కడ నుంచి ఇంకా చెప్పుకుంటూ వెళ్దాం. అంటే ఇక్కడ నుంచి కంటిన్యూ వీడియోస్ అనమాట ఇవి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే మెయిన్గా ఫస్ట్ మనం పవర్ పాయింట్ ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయితే ఫస్ట్ స్లైడ్ మనకైతే ఇలా ఉంటుంది. సో ఈరోజు నేను ఏంటంటే మీకు నేను ఎవరికైనా ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు నేను ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను దేని గురించి ఇవ్వాలనుకుంటున్నానంటే సోషల్ మీడియా గురించి ఇవ్వాలనుకుంటున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్, దాని యొక్క ఫీచర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు నేను స్లైడ్స్ ఎలా తయారు చేస్తాను. ఫస్ట్ మనం ఏంటంటే స్లైడ్స్ తయారు చేసి పెట్టేసుకోవాలి. దాని తర్వాత దానికి యానిమేషన్స్, థీమ్స్, మిగిలినవన్నీ లేఅవుట్స్ అన్నీ దాంతో మార్చుకుందాం. ఫస్ట్ స్లైడ్స్ అయితే క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ స్లైడ్లో నేను ఇప్పుడు సపోజ్ వేరే సెక్టార్స్ గురించి చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే దాదాపు ఒక 5 స్లైడ్స్ నేను క్రియేట్ చేసుకుంటాను. ఇంచుమించుగా లేకపోతే 6 స్లైడ్స్ క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను చూస్తే ఫస్ట్ స్లైడ్ మనకి ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏంటంటే సోషల్ మీడియా అని చెప్పేసి రాస్తాను అనమాట. బికాజ్ మన టాపిక్ అదే కాబట్టి సోషల్ మీడియా అని చెప్పేసి నేను రాస్తాను. సో ఇక్కడ చూడండి, సోషల్ మీడియా అని రాశాను. సో ఇక్కడ మీరు చూస్తే దీనికి మీరు అనుకున్నట్టుగానే నేను ఫాంట్ మారుస్తున్నాను, అలాగే నేను కలర్ మారుస్తున్నాను, సైజ్ మారుస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో సోషల్ మీడియా అండ్ కలర్ వచ్చేసి మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బ్రైట్ కలర్స్ అయితే ఇంకా బాగుంటుంది. సోషల్ మీడియా ఇక్కడ వచ్చేసరికి బై ఎస్ఏ తెలుగు టెక్ జోన్, అంటే నేనుగా చెప్పేది అది. సో కాబట్టి బై ఎస్ఏ తెలుగు. మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు బెస్ట్గా ఉండాలి అంటే మన పేర్లు ఇక్కడ బై, అంటే మనమే కదా ప్రజెంటేషన్ ఇచ్చేది. బై రాసేస్తున్నాను. సో దీనికి నేను ఫాంట్ మారుస్తున్నాను. ఒకసారి చూడండి, అదే దీనికి ఏరియల్ బ్లాక్ పడదాం. సో దీనికి సైజ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. సో దీన్ని ఇలా క్లిక్ చేస్తే బ్లాక్ లైన్లోకి వచ్చిందిగా, ఇలా కొంచెం కిందకి డ్రాగ్ చేయండి. దీన్ని కూడా సేమ్ అలా కొంచెం కిందకి డ్రాగ్ చేయండి. నెక్స్ట్ అలాగే దీన్ని కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తే. సో ఇప్పుడు నేను దీని సైజ్ అనేది కొంచెం ఎస్, ఇప్పుడు ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేసేసాను. దీని కలర్ కూడా నేను మార్చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను దీని కలర్ కూడా కొంచెం చేంజ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అయితే రావాలి. అంటే నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చెప్పుకునేదానికి ఒక ఇమేజ్ అయితే తీసుకురావాలి. దానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళగానే ఇక్కడ ఇన్సర్ట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి చూస్తే ఈక్వేషన్ అని, సింబల్స్ అని, వీడియో, ఆడియో, హైపర్ లింక్, స్మార్ట్ చార్ట్, పిక్చర్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఆప్షన్ పిక్చర్ కాబట్టి దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక డెస్క్టాప్ వెళ్తే మీరు ఏ ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని మీరు యాడ్ చేయండి. సో నేను ఈ ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇమేజ్ డబల్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని సైజ్ తగ్గిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే మనకి ఇక్కడ ఇన్సర్ట్ అయ్యేటట్టు, అంటే మనకి ఇక్కడ సెట్ అవ్వాలి కదా. సో ఓకే, ఇంకా నేను కొంచెం దీనికి కిందకి డ్రాగ్ చేసేస్తున్నాను. సో దీన్ని కొంచెం కిందకి డ్రాగ్ చేస్తున్నాను. సో ఇమేజ్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒక స్లైడ్ అయితే క్రియేట్ చేశాను స్టార్టింగ్. సో నెక్స్ట్ నేను సోషల్ మీడియా ఎంటర్ ఇవ్వగానే, సో ఇక్కడ నాకు ఇంకా 6 స్లైడ్స్ ఉన్నాయి కదా. సో ఈ 6 స్లైడ్స్ని నేను ఎంటర్ చేసేస్తాను. సో నేను ఏమైతే ఎంటర్ చేయాలనుకుంటున్నాను అంటే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఏవైతే చేయాలనుకుంటున్నానో వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు టైప్ చేసేయండి. సో సేమ్ ఇలాగే మీరు పిక్చర్స్ని యాడ్ చేయడం, కలర్, టెక్స్ట్, ఫాంట్ సైజు ఇవి మార్చేసుకోండి. తర్వాత మనం ఏంటంటే దీనికి డిజైన్ ఎలా ఇవ్వాలని చెప్పేసి
మాట్లాడుకుందాం. ఓకేనా? సో దీన్ని మనం ఇప్పుడు యాడ్ చేసేద్దాం, మన టైటిల్స్ ఏమేమి ఉన్నాయి. చూసుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు. సో నేను మ్యాటర్ అయితే టైప్ చేశాను. సో నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ తీసుకున్నాను ఇక్కడ, అంటే మనకి మెయిన్గా సోషల్ మీడియాలో ఉన్న ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తే స్లైడ్ షో మీరు చూడొచ్చు. సో నేను సోషల్ మీడియా ఎస్ఏ తెలుగు టెక్ జోన్ ద మోస్ట్ ఫీచర్స్ అనమాట ఇవి. అంటే ఇవి చూస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటే వీళ్ళకి ఈజీగా అర్థమయ్యేదానికి. అంటే నేను ఫేస్బుక్ అని పెట్టాను, లోగో ఇచ్చాను. సో వాటి యొక్క జస్ట్ కీవర్డ్స్ అనమాట. సో అలాగే యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి, ట్విట్టర్కి, వాట్సాప్కి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమైందంటే నేను ఒక పర్ఫెక్ట్ స్లైడ్స్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు నేను వీటికి ఇవి ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నార్మల్ పేజెస్ ఉన్నాయి. నార్మల్ పేజెస్లో ఏదో జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేసిన టెక్స్ట్ లాగా, ఇమేజెస్ లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటికి మనం ఏంటంటే దీన్ని అట్రాక్టివ్గా చేయాలి అంటే వీటికి మనం ఏంటంటే యానిమేషన్స్, ట్రాన్సిషన్స్, వీటికి మనం థీమ్స్ అవి యాడ్ చేసినట్లయితే వీటికి ఏంటంటే పర్ఫెక్ట్ పీపీటీగా మారుతుంది. సో ఫస్ట్ మీరు స్లైడ్స్ ఇలా క్లియర్గా ప్రిపేర్ చేయండి. దాని తర్వాత ఏంటంటే మనం డిజైను, ట్రాన్సిషన్స్ ఇద్దాం. సో నేను మీకు ఈ డిజైను, ఈ ట్రాన్సిషన్స్ ఎలా ఇవ్వాలనేది నేను మీకు ఫ్యూచర్ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇదిగా ఈరోజు మన టాపిక్ అయితే. సో నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.